కౌసల్య, నువ్వు ఈ తాగు, నీకు పిల్లలు పుడతారు. ఈ బాబు పేరు రామ గారు. నాకు ఆ చంద్రుడు కావాలి. ఇదిగో నాన్న, అద్దంలో చూడు. నాకు చంద్రుడు కనిపిస్తున్నాడు. మీరెందుకు మమ్మల్ని పిలిచారు? మీరు విద్యలు నేర్చుకుని రండి. సరే నాన్నగారు. సీతా స్వయంవరం. రాముడు ధనస్సును తీశాడు. ఆ ధనస్సును విచ్చడానికి ప్రయత్నిస్తున్నాడు. ధనస్సు విరిగింది. అందులో చెప్పండి కొట్టండి. సీతా స్వయంవరంలో రాముడు శివధనుస్సును విరిచాడు. నెక్స్ట్ సిద్ధంగా ఉండు. కైకేయి, దశరథుడు, నాకు 2 కోరికలు ఉన్నాయి కదా, తీర్స్తారా? ఇప్పుడేనా? అవును. అవేంటివి? భరతుడికి పట్టాభిషేకం చేయాలి. రెండోది రాముణ్ణి 14 ఏళ్ళు వనవాసానికి పంపేవాడు. అలాగే అని చెప్పు. అవి రామా, మీ నాన్న నిన్ను వెళ్ళమంటున్నాడు, వనవాసానికి వెళ్ళమంటున్నాడు. లక్ష్మణుడు రాముడితో పాటు వనవాసానికి వెళ్తాను. మా ఇంట్లోకి వెళ్ళిపోండి, అడవిలోకి. రాముడు సీత దండకారణ్యంలోని పంచవటి చేరుకున్నారు. అక్కడ శూర్పణఖతో వచ్చిన ఫస్ట్ సంఘటన. శూర్పణఖ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రామ, మా తమ్ముడు పేరు లక్ష్మణ. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఎందుకని? నేను అందంగా లేనా? నేను ఏకపత్నినటుని. లక్ష్మణ, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? మీరెవరో ఒకళ్ళు చేసుకోవాల్సిందే. కాదు, ముక్కు చెవులు కోసేస్తా. శూర్పణఖ నేను అడవిలో 2 యువకులను చూశాను. వాళ్ళు చాలా అందంగా ఉన్నారు. సీతని నీ కోసం తెస్తాను అంటే నా ముక్కు చెవులు కోసేశారు. రామ రామ, ఆ బంగారు జింకని చూడు, నాకు అది కావాలి. నా కోసం తీసుకొస్తావా? సరే సీత, నేను నీ కోసం తప్పకుండా తీసుకొస్తాను. సీత, లక్ష్మణ. సీత చెప్పు. లక్ష్మణ, నువ్వు ఏదో ఆపదలో ఉన్నట్టున్నారు. ఎందుకు నా మాట వినవా? రాముడు శక్తివంతుడు. ఇది ఏదో మాయలా ఉంది. నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సి. అలాగే రావణాసుర ఎంట్రీ. మన రేఖ దీన్ని దాటి దాటకూడదు. సరే, నువ్వు త్వరగా వెళ్ళు. భవతి భిక్షాందేవి. నేను ఈ గీత దాటలేను, మీరు వచ్చి తీసుకోండి. నేను రాను, మీరే రండి. ఇది మా లక్ష్మణుడు దాటొద్దని చెప్పాడు. నేను రాలేను, మీరే రండి. అలాగే.
సుగ్రీవ ఇది ఎక్కడ? ఓకే నా పేరు సుగ్రీవ. వాళ్ళ పేరు మా అన్న పేరు వాలి వాలి. మా అన్న నన్ను మా అన్న నన్ను చంపుదామని ప్రయత్నిస్తున్నారు. దయచేసి నాకు సహాయం చేయండి. సరే, మేము మీకు సహాయం చేస్తాం. మీరు మాకు సహాయం చేయగలుగుతారా? నా పేరు రామ, ఇంకా ఈయన పేరు లక్ష్మణ. నా భార్య సీత. ఎవరు తనని అపహరించారు. మాకు మీరు సహాయం చేయగలరా? సరే, సీతను వెతికే సమయంలో హనుమంతుడికి రాముడు ఉంగరం ఇచ్చే సంఘటన. హనుమ, ఈ అంగుళికాన్ని తీసుకొని సీతకు ఇవ్వు. దక్షిణ దిక్కుగా వెళ్ళు. అలాగే ఈ అంగుళికాన్ని తీసుకో, సీతకి ఇవ్వు. సీత కనపడినప్పుడు నువ్వు ఎవరు? I am Hanuman. I am Rama's messenger. He told me to give you this ring. ఇది రాముడికి హనుమంతుడు రాముడిని కలుసుకునే సంఘటన. మళ్ళీ సీతను చూసిన తర్వాత He told me to give you this ornament. సరే, మరి సీత ఎక్కడుంది? లంకలో ఉంది. ఎటువైపు వెళ్ళాలి? దక్షిణ దిక్కుగా వెళ్ళాలి. రక్షణ. మన వానరులు అందరినీ పిలిచి మేము సేతుని నిర్మిద్దాం. సరే నాన్న జరగా నయ రాముడు రావణుడిని సంహరించడం. బాణం పడిపో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. యుద్ధానంతరం రాముడు సీతని కలుసుకోవడం. హనుమాన్ వాలి సుగ్రీవ నడుచుకున్నాడు. అందరూ రావాలి, ఇంకా మొత్తం అందరూ రావాలి ఇప్పుడు. ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. చప్పట్లు కొట్టాలి కదా.